జూలై 4న థియేటర్లోకి రాబోతోంది తమ్ముడు. ఈ పేరునగానే ఇప్పుడంతా రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కదా. పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతుందేమో అనుకోకండి. ఇది కొత్త సినిమా. పవన్ కళ్యాణ్ పై ప్రత్యేక అభిమానం చూపించే నితిన్ ఈసారి ఏకంగా పవన్ టైటిల్ వాడేశాడు. నితిన్ మాత్రమే కాదు, గతంలో చాలా మంది హీరోలు పవన్ మూవీ టైటిల్స్ ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఆ సినిమాలేంటో చూద్దాం. తెలుగు హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ వేరప్ప. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందంటారు అభిమానులు. అందుకే పవర్ స్టార్ అన్న మాట వినగానే ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు, చాలా మంది డైరెక్టర్లకి కూడా పవన్ అంటే ప్రత్యేక అభిమానం. తమ సినిమాల్లో పోస్టర్ అయినా వినియోగించి అభిమానం చాటుకుంటారు. మరికొందరు దర్శకులు, హీరోలు అయితే సేమ్ పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ ని రిపీట్ చేసి ఆ క్రేజ్ ని వాడేసుకున్నారు. లేటెస్ట్ గా థియేటర్లోకి వస్తున్న తమ్ముడు కూడా ఈ కోవకు చెందిందే. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మావయ్య, పిఏ అరుణ్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ తో తమ్ముడు సినిమా తెరకెక్కించారు. ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీకి ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ లభించింది. ఇప్పుడు ఆ టైటిల్ తోనే వస్తున్నాడు నితిన్. జూలై 4 రిలీజ్ కాబోతున్న తమ్ముడు మూవీలో అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ హైలైట్ కాబోతుందట. ఈ మూవీ హీరో నితిన్ మాత్రమే కాదు, దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కి వీరాభిమాని. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా పవన్ అభిమాని. వరుస ఫ్లాపుల్లో ఉన్న తనకి పవన్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆశతో ఉన్నాడు నితిన్. ఇక గతంలో పవన్ సినిమాల టైటిల్ వాడిన హీరోల్లో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. పవన్ కి సెపరేట్ స్టార్డమ్, స్పెషల్ ఫాలోయింగ్ అందించిన సినిమా తొలి ప్రేమ. ఈ టైటిల్ తోనే వచ్చాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. పవన్ తొలి ప్రేమ మాత్రమే కాదు, వరుణ్ తొలి ప్రేమ పాటలు అదృశ్యనిపించాయి. పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి దర్శకుడు ఈవీవి. ఈ సినిమాలో నాగార్జున మేనకోడ్లు, సుప్రియ హీరోయిన్. సేమ్ టైటిల్ ని వాడేశాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ కొంత బ్రేక్ తర్వాత చేసిన సినిమా ఇది. పవన్ కెరియర్ లో చెప్పుకోదగిన స్పెషల్ మూవీస్ లో బెస్ట్ ఖుషి. అప్పట్లో ఇండస్ట్రీ హిట్. ఓ లవ్ స్టోరీకి ఈ రేంజ్ లో స్పందన వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రేమ కథల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన ఖుషి స్టోరీ సాంగ్స్ కి ఇప్పటికీ ఒక క్రేజ్ ఉంది. ఆ టైటిల్ ని వాడేశాడు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్. పవన్ రేంజ్ మ్యాజిక్ రిపీట్ చేయలేదు, కానీ డీసెంట్ టాక్స్ అందించింది. తెలుగు దర్శకులు, హీరోలకి మాత్రమే కాదు, తమిళంలోనూ పవన్ కళ్యాణ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తనకిష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాడు ధనుష్. ఎస్జే సూర్య ఎన్నో వేదికలపై ఇదే మాట చెప్పాడు. తగ్ లైఫ్ ప్రమోషన్ లో సింబుది కూడా సేమ్ డైలాగ్. తెలుగులో నితిన్ సహా పవన్ కి చాలా మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి తమ్ముడు తర్వాత పవన్ కళ్యాణ్ టైటిల్ ఏం రిపీట్ చేస్తారో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.